ప్రేమ సొంపు సువార్తను జాచుచు గరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము, నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము, నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము, నీ వైపు మీ మరులమయ్యుంటిమి మార్గము వీడి మీ మందరము పోతిమి, మార్గము వీడి మీ మందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రీతనయు నాంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవ్వరైనా నీ చెరను జొచ్చు వారలకు, వారెవ్వరైనా నీ శరణు జొచ్చు వారలకు వినుడావు కేడంబు నీ జగతిలో నగుచు కనపరచుచుందువు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. నీ భయము మాయదలను నిలుపుము, నీదు ప్రభావము నారంగాను నిలుపుము, నీదు ప్రభావము నారంగాను. నీ భయము చేమేమో వైభవం నీ భయము లేకుండా నీ భువని కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. దయచూచి మామునెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. దయచేయరానివి దయచేయు మాని గోర దయచూపి మానించు దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి పేజ్ నెంబర్ 24లో ఉన్నటువంటి అదేవిధంగా కీర్తనలు 26వ పాట. రండి ఉచ్చరించినటువంటి పాట పాడుకుని చివరి మంది లేచి నిలబడినట్లయితే 4వ శరణం లేచి నిలబడినట్లయితే ఆరాధనలో పాల్గొందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధి చేగుదము. సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ
మన ప్రభువే మహాదేవుడు, గణ మహాచము కలరాజు, భూమి అగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే, రాండియోత్సాహించి పాడుదము, రక్షణ సముద్రము సృష్టించే ఆయనదే, సత్యుని హస్తమే భువి చేసే, ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము, రాండియోత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకుదము, ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును, రాండియోత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభు. తండ్రి కుమార శుద్ధాత్మకును దగ్గు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని నేప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగ్గు స్తుతి కల్గునామే. ఎఫెనియా తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధనను మనం జరుపుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వత నివాసముకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠము వద్దకు నాకు ఆనంద సంతోషమును కలుగజేయ దేవుని వద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాంఛించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదురు మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని.
మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామని ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనిక్రమల యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనుబోడకై నీ జనదైక కుమారునిచ్చిన మిగిలి కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిశ్చయం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలను వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనుబోడుగా తన ఏకకుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఎఫేనియా తర్వాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతం చదువుకుందాము. ఓ దేవా, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. ఓ సర్వోన్నతుడా, వారు నీ నామమును కొనియాడుదురు. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావం కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తుతించుడి. తండ్రికి ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల దుండునట్లు మహిమ కలుగును గాకమే. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమా
నరులకాయనదాయ ప్రభువైన దేవా పరమరాజా పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పగడు చున్నాము మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమున మదిదాల చియు నీకు మహిని స్తుతి కృత జ్ఞాతానిచు చున్నాము. యేసు ప్రార్థన లించి పరిశుద్ధుడావు ప్రభుడావు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నా వేపుడు ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, నీవు ఇహపరముల యందుండు సమస్తమును ఏలుచున్నావు. నీ జనులమైన మా మనవులను దయతో విని మా బ్రతుకు దినములన్నిటి యందు నీ సమాధానము మాకు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించు పరిపాలించు నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, ఎఫెసీయుల తరువాతి అయినటువంటి పాత నిబంధన పాఠ్యభాగం నుండి యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు చదువుకుందామండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరను
తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహనమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడుదురు. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగం ముగించబడి ఉన్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన వాచ దేవా, మమ్మును కనిక రేంపోమో. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఆ స్త్రీల్లో నుండి వచ్చి లేఖన భాగాన్ని చదివినిపిస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకునుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చువాడు దానివల్ల జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తుని మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకునవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించి విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వాసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. పత్రిక పాఠం ఇంతటితో ముగిచున్నది. ఇంతటితో పత్రికా పాఠ్యభాగం ముగించబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు సిద్ధపరచబడినటువంటి సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం నుండి 22వ వచనం వరకు యవనస్తుల నుండి వచ్చి లేఖన భాగాన్ని చదివి వినిపిస్తారు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం నుండి 22వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగినని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి
కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా, ఇంతటితో స్వార్థ పాఠ్యభాగము ముగించబడిన. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరం కలిసి అపొస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తుల తండ్రిని దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలా గర్భం ధరింపబడి కనైనా మరికి పుట్టి పొంది పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారి నుండి 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తుల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేటుకు అక్కడి నుండి వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్యజయమున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో శ్రేల్ సమాజం వారు వచ్చి ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలపిస్తారు. మరి రండి అమ్మ, శ్రేల్ సమాజం వారు రండి. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన మతమైన
మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. ఆమేన్. అందరూ కూర్చోండి. అయినటువంటి ప్రభుదినం ఎఫ్ఎన్ఏ తరువాతి 2వ ఆదివారపు ఆరాధన కూడికలో ఇటు రీతిగా దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుని మందిరానికి వచ్చినటువంటి మరి ప్రతి వారికి ప్రభు అయినటువంటి క్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరచు. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి జీవగ్రంథం ఉన్నటువంటి జీవ మాటల చేత మరొకసారి దేవుని సన్నిధిలో మరి ఎటు రీతిగా మనం ఉన్నాం, ఎటు రీతిగా ఉన్నట్లయితే దేవుని కొరకు జీవించేటువంటి వారు ఉంటామనేటువంటి మరి సత్యాలు తెలుసుకోవడానికి నేటి ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను ధ్యానించుకోవడానికి ముందుగా ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో తెలియపరచున్నాను. ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు మరి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో తెలియపరచున్నాను. ప్రార్థన. దయగల రాజా, ప్రేమగల తండ్రి, మా జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి శాశ్వతమైన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. గడిచినటువంటి 6 దినాలు కూడా మమ్మల్ని ఎంతగానో క్షేమకరంగా నడిపించారు. మా ప్రయాణంలోనూ మా పని పాటల్లో తోడుగా ఉండి ప్రభువా, మా కుటుంబాల నిమిత్తము మేము ఎన్నో పనులు చేసినప్పటికీ, ఎన్ని ప్రయాణాలు చేసినప్పటికీ మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను క్షేమకరంగా ఉంచి మీరు ఏర్పాటు చేసినటువంటి విశ్రాంతి దినంలో మేము ఇటు రీతిగా చేరుకొని మీరు చేసినటువంటి ఉపకారాలను బట్టి, మీరు చేసిన మేలుని బట్టి, మీరు మా పట్ల చూసిన కనికరమును బట్టి, మీరు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వాధికారి కలిగిన దేవుడు అని మిమ్మల్ని ఇటు రీతిగా కూడుకుని సంగమగా కూడుకుని ప్రభావ మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి, ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు మరి ఒకసారి చెల్లించుకున్నాను రాజా. మరి మీ మా మధ్యలో సంచారం చేయండి ప్రభానికి స్తోత్రాలు. మీరు ఆలయంలో మీరు రండి తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభు. ఈ యొక్క శుభదినంలో మీరు మా మధ్యలో ఉంటే మాకు క్షేమకరము, ఆశీర్వాదము ప్రభా. మేము మీకు అందిస్తున్నటువంటి ఈ మహిమ, మిమ్మల్ని ప్రభా మీకు కొనియాడుతున్నటువంటి ఈ యొక్క ప్రభా, ఇదిగో తండ్రి, ఈ సమయాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాను రాజా. మరి ఇంతవరకు ఎంతగానో మీరు కాచి కాపాడి దీవించి నడిపించారు, బలపరిచారు. మిమ్మల్ని స్తుతించడానికి అనేకమైనటువంటి పాటల ద్వారా, వాక్య పాటల ద్వారా, ఆరాధన ద్వారా మిమ్మల్ని స్తుతించాము, గణపరిచాము, మహింపరిచాము. అతి ప్రాముఖ్యమైన శాస్త్రమైన సమయం ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సమస్య మెరిగిన దేవుడు మీకు తెలిసే ఉన్నది. నిలబడినటువంటి దాసుని కొరకు ప్రార్థిస్తున్నాను రాజు. ఎన్నిక లేని వాడిని, బలహీనుడను, అయోగ్యుడు, అపరిశుద్ధుడను, పరిశుద్ధుడు కొంచెమైన లేని వాడిని తండ్రి. మరి సాగుని గురించి ప్రార్థించడం అర్హత లేని వాడిని తండ్రి. నీకు స్తోత్రములు జ్ఞాపం చేసుకోండి రాజా. మీ వినికిలను జ్ఞాపం చేసుకోండి ప్రభా. నా నోటి నుండి వచ్చిన మాట ఏ విధంగా మాట్లాడాలో అట్టి జ్ఞానోదయం నాకు నేర్పించమని వేడుకుంటున్నాను. నిలబడినటువంటి ఈ యొక్క సేవకుని బలపరచండి తండ్రి. నాయనా ఇదిగో తండ్రి, బలముగా నీ జీవవాక్యంలో, జీవ గ్రంథంలోని వాక్కులు బయలుపరచడానికి సిద్ధపడి ఉన్నారు ప్రభా. వారు మాటలో మీరు ఉండండి, వారికి జ్ఞానం దయచేయండి, బలం దయచేయండి, ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. అనేకమైన వర్తమానంలో మీకు సహాయం దయచేశారు. ఈరోజు ప్రభా ఈ జీవ మాటలు మాట్లాడుచుండగా వారికి సహాయం దయచేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రములు. వినగల శక్తిని, గ్రహించగల మనసు మాకు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, కొద్ది సమయం ప్రభా చక్కగా నీ వాక్యాన్ని వినడానికి మాకు కృప చూపించండి. మీ సేవకుడు మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. మీరే నడిపించి ఘనత మహిమ ప్రభలు మీరు పొందుకోమని క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి ప్రార్థన చేసిన సహోదరుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అటు రీతిగానే ఈ యొక్క సమయంలో పాత నిబంధన పాఠ్య భాగం ధ్యానించినటువంటి మరి ప్రియులకి పత్రిక పాఠ్య భాగం చదివినటువంటి సహోదరికి, స్వార్థ పాఠ్య భాగం చదివినటువంటి కుమారుడికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచున్నాను. దేవుడు మనల్ని ప్రేమించినటువంటి మరొక నూతనమైనటువంటి ప్రభుదినంలో ప్రవేశించినటువంటి మనమందరం కూడా ఈ యొక్క ఎఫ్ఎన్ఏ తరువాతి మొదటి ఆదివారపు ఆరాధనలో పాల్గొని దేవుడు మరల మనల్ని ప్రేమించి 2వ ఆదివారపు ఆరాధనలో ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని మహింపరచడానికి దేవుడు మనకి చూపిన కృపను బట్టి దేవాదేవునికి వందనాలు. మనందరికీ కూడా మరి తెలిసినటువంటిదే ఎఫ్ఎన్ఏ సెలబ్రేషన్ ఆఫ్టర్ క్రిస్మస్ తర్వాత జరిగేటువంటి సెలబ్రేషన్. క్రిస్మస్ తర్వాత జరిగేటువంటి ఆ సెలబ్రేషన్ ఏంటంటే 3 వైట్ పర్సన్స్ అంటే మ్యాగీస్,
జ్ఞానులైనటువంటి ముగ్గురు కూడా ప్రభు అయినటువంటి క్రీస్తుని దర్శించిన తర్వాత వారు చేసినటువంటి మరి తీసుకెళ్ళినటువంటి అర్పణలు సమర్పించిన తర్వాత మరి వారు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందిన తర్వాత దానిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 6వ తారీఖున ఎఫెనియా ఫెస్టివల్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎఫెనియా ఫెస్టివల్ ఇది క్రిస్మస్ని ఎంత ఘనముగా వేడుకగా జరుపుకుంటామో పాశ్చాత్య దేశాలలో ఈ యొక్క ఎఫెనియా సెలబ్రేషన్ అనేటువంటిది కూడా అంత ఘనముగా జరుపుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి తర్వాత మనం చూసినట్లయితే ఎఫెనియా తర్వాతి ఈ యొక్క మొదటి ఆదివారంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం తెలుసుకున్నాం. దేవుని కొరకు మరి ఏ విధమైనటువంటి ఒబీడియన్స్ లైఫ్ కలిగినటువంటి జ్ఞానులైనటువంటి వారు దేవుని వెతికినారు, దేవుని కొరకు జీవించినారు. మరి ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు ఎటు రీతిగా ఉన్నారు, వారు ఎటు రీతిగా జీవించాలో పరిశుద్ధ గ్రంథం చేత అనేకమైనటువంటి సత్యాలు మరి తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుడు మనల్ని ప్రేమించినటువంటి మరి ఎఫెనియా తర్వాతి 2వ ఆదివారపు ఆరాధన ద్వారా దేవుడు మనకు తెలియపరిచినటువంటి సత్యాలను కూడా ఒకసారి మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20-22 వచనాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఇక్కడ అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు మనకి చెప్పబడుతూ ఉంటాయి. ఏంటని చూసినట్లయితే దేవుని భయపడేవారు ఏ విధంగా వాదార్చబడుతూ ఉంటారు, కానీ అవిశ్వాసులకు భయంకరులకు ఏ విధమైనటువంటి దుఃఖం కలుగుతుంది అనేటువంటిది యెషయా గ్రంథం 8వ అధ్యాయం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. అంటే దేవునికి భయపడే వారికి, దేవుని లోబడే వారికి, దేవుని మాట వినేటువంటి వారికి కలిగేటువంటి ఆదరణ గొప్పగా ఉంటుంది. అదే విధంగా చూసినట్లయితే అవిశ్వాసులైనటువంటి వారు భయంకరమైనటువంటి దుఃఖంలోనికి వారు కొనుపోబడుతూ ఉంటారు. కాబట్టి 8వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు కింద రాయబడినటువంటి చివరి మాటల్లో మనం చూస్తే 20-20 వచ్చిన వరకు మనం చూసినప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే, ధర్మశాస్త్రము ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఒక మాటను మనం చూసినట్లయితే ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ధర్మశాస్త్రాన్ని అదే ప్రమాణ వాక్యాన్ని విచారించి అక్కడ మనం చెప్పబడిన మాట ఏంటంటే, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల, ఈ వాక్య ప్రకారము ధర్మశాస్త్రము ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారము బోధించకపోయినట్లయితే, వాక్య ప్రమాణాన్ని పాటించకపోయినట్లయితే వారు దేవుని యొక్క ఉగ్రతకు గురవుతూ ఉంటారు. ఎవరు వారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, అవిశ్వాసులైనటువంటి వారు, దేవునిని ఎరగనటువంటి వారు, పశ్చాత్తాపం లేనటువంటి వారు, రక్షణలోనికి నడిపించబడినటువంటి వారు, దేవుడంటే వెర్రితనముగా భావించేటువంటి వారు, వారు దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతారని ఈ ధర్మశాస్త్ర గ్రంథం చెప్తూ ఉంటుంది. దీన్ని కూర్చున్నటువంటి ఒక మాటలు మనం చూసినప్పుడు నేటి కాలంలో అనేక మంది సేవకులైనటువంటి వారు కానీ అనేక మంది చెప్పేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ధర్మశాస్త్రము కొట్టువేయబడింది కాబట్టి పాత నిబంధన కొట్టువేయబడింది, పాత నిబంధనను మనం అనుసరించవలసినటువంటి పని లేదు, పదాజ్ఞలను కూడా మనం అనుసరించవలసినటువంటి పని లేదు. యేసు ప్రభు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ఇవ్వబడినటువంటి 395 నిబంధనలు ప్రభు అయినటువంటి క్రీస్తు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. 395 నిబంధనలు ఇచ్చాడు. మనం చెప్పుకునేటువంటి పదాజ్ఞలు మాత్రమే యేసు ప్రభు చేతితో రాసినటువంటి పదాజ్ఞలు అయితే 395 నిబంధనలను ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా దేవుని కొరకు ఉండాలి అనేటువంటి దాన్ని ఇవ్వబడింది. మీకు చాలాసార్లు చెప్పి ఉంటాను. లాజిక్ ఏంటంటే తెలుసా, నవేడేస్ మనం వెంబడించేటువంటి రాజ్యాంగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మన రాజ్యాంగం సుమారుగా 48 దేశాలు ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలన చేసి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయటం అనేటువంటి జరిగింది. ఈ రాజ్యాంగం లిఖిత రాజ్యాంగంగాను ప్రపంచంలో పెద్ద లిఖిత రాజ్యాంగంగా ఈ రాజ్యాంగానికి ఉంది. దీంట్లో కూడా మన ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ మనం పరిశీలన చేసినప్పుడు పీఠిక, దీనికి కూడా 3 భాగాలు ఉన్నాయి.
పీఠిక అనేటువంటిది ఉంటుంది, అక్కడే చెప్పబడుతుంది. గణతంత్రము, ప్రజాస్వామ్యము ఇవన్నిటువంటివి చెప్పబడుతున్నది. పీఠిక చాలా ముఖ్యమైనటువంటిది రాజ్యాంగానికి. రెండోది కనుక మనం చూసినట్లయితే ఆర్టికల్స్, షెడ్యూల్స్, 12 షెడ్యూల్స్ ఇవ్వబడ్డది రాజ్యాంగానికి. ఇవి ప్రాణం లాంటివి. దాని తర్వాత ఆర్టికల్స్ 395 ఆర్టికల్స్ ఇవ్వబడ్డాయి. అవి కూడా రాజ్యాంగానికి ప్రతి ఒక్క ఆర్టికల్ మీద బేస్ అయ్యే భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేటువంటిది నడుస్తుంది. ఐపీసీ ఇండియన్ పేనల్ కోడ్ అనేటువంటిది బ్రిటిష్ వారు ఇచ్చినప్పటికీ కూడా, ఇండియన్ పేనల్ కోడ్ అనేటువంటిది బ్రిటిష్ వారు 1935 భారత ప్రభుత్వ చట్ట ప్రకారం ఇవ్వబడింది. దాని ప్రకారం న్యాయ వ్యవస్థ నడుస్తున్నప్పటికీ కూడా బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రాసినటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో పీఠిక రాజ్యాంగానికి ఆత్మ వంటిది. ఆర్టికల్స్ కనుక మనం చూసినట్లయితే న్యాయ వ్యవస్థను నడిపించేటువంటివి. షెడ్యూల్ అనేటువంటివి కూడా రాజ్యాంగానికి ఒక అంగాలు లాంటివి. ఇది బేస్ ఆన్ కనుక మనం చూసినట్లయితే ధర్మశాస్త్రము అనగా ఇంగ్లీష్లో ఏమంటాం? ధర్మశాస్త్రం ఇంగ్లీష్లో ఏమంటాం? మీరు ఇంగ్లీష్ బైబిల్ కూడా చదవాలి పిల్లలు. మీరు అందరూ ఇంగ్లీష్ మీడియమే. తల్లిదండ్రులకి డబ్బులు ఎక్కువైపోయి మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియాలో చదివించట్లా. ఆడెవడో మొన్న ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే పిల్లల్ని అడిగాడంట, అమ్మని పిలవరా ఇంగ్లీష్లో అన్నాడంట. అమ్మని పిలవరా ఇంగ్లీష్లో అంటే అమ్మ ఏంటి పిలిచింగ్ అంట. పిలిచింగ్ అంటే ప్రతిదానికి ఇంగ్లీష్ చివరి పెడితే అది ఇంగ్లీష్ మీడియం కదా. అమ్మ పిలిచింగ్ అంట. అమ్మ పిలిచింగ్ ఏంట్రా? మన ఇంగ్లీష్ మీడియాలు కూడా అలాగే ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ని బాగా, మాదైతే మా బళ్ళు ఏంటంటే ఊడుపులు వస్తే పనికి వెళ్ళే వాళ్ళం కాదు, ఊడుపులు వస్తే బడికి వెళ్ళే వాళ్ళం కాదు, కోతలు వచ్చినా బడికి వెళ్ళే వాళ్ళం కాదు. కోతలు ఊడుపులు ఎప్పుడైతే ఉండవో అప్పుడు మాత్రం మమ్మల్ని బడికి పంపించేవారు మా తల్లిదండ్రులు. ఊడుపుల్లో కట్టలేయడానికి వెళ్ళేవాళ్ళు, కోతల్లో కోత కోయడానికి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్యలో సెలవులు ఇది అయిపోయిన తర్వాత పనులు లేని సమయంలో అప్పుడు మాత్రం శ్రద్ధగా పంపించేవారు బడికి. మా అంతా కూడా వానాకాలం చదువులు కాబట్టి మాకు అటు పూర్తిగా ఇంగ్లీష్ రాదు, ఇటు పూర్తిగా తెలుగు రాదు. పూర్తిగా తెలుగు మాట్లాడలేవు, పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడు. మాకు అప్పుడు ఇచ్చినటువంటి నాలెడ్జ్ అది మా గురువులైనటువంటి వారు మాకు మంచి విద్యను ఇచ్చారు. అయినప్పటికీ కూడా మీకు ఇప్పుడు అందరూ కూడా చక్కటి కాన్వెంట్లో చదువుతున్నారు. మీరు 2-3 పిల్లలు కలిసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి. మీరు దేంట్లో మాట్లాడుకోవాలి? ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి. ఇంగ్లీష్లో మీకు ఏం వచ్చినా సరే, ఏది చేసినప్పటికీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే మీ ఇంగ్లీష్ ఏమవుతుంది? డెవలప్ అవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి పెరుగుతుంది. ఈ రోజున భారతీయ అనాలిసిస్ ఒక సర్వే చేశారు. భారతదేశంలో ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారంట. భారతదేశంలో ఇంగ్లీష్ చదివినటువంటి వారు కోకొల్లలు ఉన్నారంట. కానీ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు వెల్గా సెటిల్ అవ్వకపోవడానికి కారణం ఏంటని చూస్తే, ఎందుకు సెటిల్ అవ్వకపోతున్నారంటే వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ లోపం అంట. సబ్జెక్ట్ ఉంది కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి లేవు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ దేంట్లో ఉండే? ఇంగ్లీష్లో ఉండే. దాంట్లో టెస్ట్ పెడితే ఎంతమంది అంటే 100 మంది ఇంజనీరింగ్ పిల్లల్ని పిలిచి టెస్ట్ పెడితే దాంట్లో 5%, 10% మాత్రం ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్నాయంట. మిగిలినటువంటి 90% కూడా ఇంగ్లీష్ స్కిల్స్ ఉండట్లా. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు అందరూ కూడా తెలుగు బైబిల్తో పాటు ఏ బైబిల్ చదవాలి? ఇంగ్లీష్ బైబిల్ చదవాలి. తెలుగు బైబిల్తో పాటు మీరు అసలు తెలుగు బైబిల్ చదవడమే మీకు కష్టం. తెలుగు బైబిల్ చదవడమే కష్టం. నేను చెప్తున్నా, రోజు మీరు నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, అయినా కానీ తెలుగు బైబిల్తో పాటు ఇంగ్లీష్ బైబిల్ కూడా దగ్గర పెట్టుకుని చూస్తాను. ఏదో పెద్ద తెలుసున్నటువంటి వాడిగా తప్పదు, తెలుసుకోవాలి. కాబట్టి ఇంగ్లీష్ చదవండి బాగా. ఇంగ్లీష్ బాగా చదవండి. ద విండో ఆఫ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్కి ఉన్నటువంటి ఇంగ్లీష్కి ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యత ఉంది. నాకు తెలుసున్నటువంటి ఒక లాయర్ గారు ఉన్నారు వెస్ట్ గోదావరిలోని ఆయనకు ఉన్నటువంటిది. ఒకసారి నేను వెళ్ళి మాట్లాడదాను, ఒకటి చెప్పాడు. నేను ఏంటంటే చిన్నప్పటి నుంచినండి తెలుగు బైబిల్తో పాటు ఇంగ్లీష్ చదువుతాను. నేను ఏదైనా డ్రాఫ్టింగ్ తయారు చేశానంటే ఆ డ్రాఫ్టింగ్ అంతా కూడా నేను ఏం చేస్తాను, ఇంగ్లీష్ బైబిల్ ఉన్నటువంటి వర్డ్స్ తీసుకుంటాను. ఈవెన్ పైన ఎటువంటి న్యాయమూర్తి కూర్చున్నా కానీ ఆ నాలెడ్జ్ అతనికి ఉండదు. నేను వేసిన ప్రతి కేసు కూడా విన్నర్నే నేను అంటున్నాను. ఏం చెప్తాడు తెలుసా? నేను ఇంగ్లీష్ బైబిల్ బాగా చదువుతాను, బైబిల్లో ఉన్నటువంటి లాను ఫాలో అవుతాను. ఆ వర్డ్స్ ఉంటాయి కదా, వొకబ్యులరీ, ఇంగ్లీష్ వొకబ్యులరీ. ఆ ఇంగ్లీష్ వొకబ్యులరీ ఎవరికో మాదిరోళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఆ వొకబ్యులరీ తీసుకుంటాను. ఆ వెల్ సెటిల్ ఇన్ మై ప్రొఫెషన్. నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నానంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము, ఆ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంది. ఏమంటారు ధర్మశాస్త్రం చెప్పడానికి ఎంత చెప్పాలా?
అనుకుంటున్నారు. మిమ్మల్ని అందరూ మోటివేట్ చేయాలి. చెప్పండి, ధర్మశాస్త్రం అంటే ఇంగ్లీష్లో ఏంటండి? లా, LAW, లా. లా అంటే ధర్మశాస్త్రం, లా అంటే ధర్మశాస్త్రం. ఈ లా ప్రభు అనేటువంటి యేసు ప్రభు యెహోవా దేవుడు మోషేకి ఎప్పుడో ఇచ్చాడు. ఈ లా ప్రకారమే అక్కడ నిబంధనలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. ఏంటి నిబంధనలు అంటే ప్రమాణ వాక్యం ఇవ్వబడింది. ప్రమాణ వాక్యంతో పాటు మనం చెప్పాం కదా, కాన్స్టిట్యూషన్లో పీటికి ఎటువంటి ఆత్మో, ప్రమాణ వాక్యం కూడా ధర్మశాస్త్రానికి ప్రాణం లాంటిది. ప్రమాణ వాక్యం, ప్రమాణ వాక్యంతో పాటు ధర్మశాస్త్ర నిబంధనలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి మోషే గారికి. వాటిని మీరు పాటించాలి, వాటిని వెంబడించాలి. వాటిని మీరు అతిక్రమించి బోధించినట్లయితే మీ జీవితంలో ప్రమాణ వాక్యం లేకుండా, ధర్మశాస్త్ర నిబంధనలు పాటించకుండా మీరు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినట్లయితే అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు, దేవుని నామమును మహింపరిచేటువంటి కార్యం కాదు. కాబట్టి మీరు అప్పుడు ఎటువంటి వారు అవుతారంటే దేవుని భయపడేవారు కాదు, మీరు అవిశ్వాసులైనటువంటి వారుగా మీరు ఉంటారు. కాబట్టి అవిశ్వాసులైనటువంటి వారికి ఏమి ఇస్తానంటే అవిశ్వాసులైనటువంటి వారికి నేను దుఃఖమును కలుగు చేస్తాను అన్నాడు. ఇక్కడ నా మాటలు కాకుండా ప్రభు అయినటువంటి క్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే, నేను చదువుతాను వినండి. 17వ వచనంలో చూస్తే జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయవచ్చుదనని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగిలి అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయబోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగిలి అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. ఈ ధర్మశాస్త్రమును వెంబడించక ధర్మశాస్త్రం నిలబడినటువంటి అల్పమైనటువంటి దానిని కూడా మీరు దేవుని యొక్క వాక్యమును మనం బోధించినట్లయితే మీరు అల్పులుగానే మిగిలిపోతూ ఉంటారు. ఎవరైతే దీనిని వెంబడిస్తూ ఉంటారో, మూలవాక్యమును ప్రమాణ వాక్యమును ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో, ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి నిబంధనలను ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారు ఏమని చెప్పబడిందండి, వారు గొప్పవారుగా ఉంటారు. కాబట్టి ప్రభు అయినటువంటి క్రీస్తు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ధర్మశాస్త్రమైనను ప్రవక్తల యొక్క ప్రవచనాలైనను నేను కొట్టివేయట వచ్చిదనని తలంచవద్దు. మీరు, నేను వాటిని నెరవేర్చడానికే ఈ లోకంలోనికి నేను వచ్చినాను. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి అనేటువంటిది మనకి చెప్పబడుతూ ఉంటుంది. దేవునికి ఉన్నటువంటి శక్తి ఎటువంటి శక్తి అని మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు సర్వోన్నతుడు. ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క ప్రమాణ వాక్యమును ధర్మశాస్త్రమును మనం బోధించినప్పుడు ఏమని నిబంధన చేయబడిందంటే, వారు ఈ వాక్య ప్రకారముగా వారు బోధించకపోయినట్లయితే అరుణోదయం కలుగుదు, అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. అంటే అవిశ్వాసులైనటువంటి వారు, ధర్మశాస్త్రమును వెంబడింపనటువంటి వారు, మూలవాక్యమును గైకొన్నటువంటి వారు, ధర్మశాస్త్రమును కాకుండా మీరు ఏదైతే బోధిస్తూ ఉంటారో వారు అసంతృప్తి కలిగినటువంటి ఒక జీవితము కలిగి ఉంటారు. అసంతృప్తి కలిగినటువంటి జీవితం దేనికి దారితీస్తుందంటే పాపపు జీవితానికి దారితీస్తూ ఉంటుంది. అసంతృప్తి కలిగినటువంటి ఒక జీవితం దేనికి దారితీస్తుందంటే పాప జీవితం. నీలో అసంతృప్తి కలిగినటువంటి జీవితం మనలో ఉండే పాపం అనేటువంటిది మనలో ఉంది. ఎప్పుడు వారికి ఉంటుంది అసంతృప్తి కలిగినటువంటి జీవితం అంటే దేవుని యొక్క మూలవాక్యమును వెంబడించగా, ధర్మశాస్త్రమును వెంబడించగా, వారు దేవుడు చెప్పినటువంటి మాటలను గైకొనేటువంటి వారు అవిశ్వాసులైనటువంటి వారిగా ఉంటారు. అవిశ్వాసకి తృప్తి కలిగినటువంటి ఒక జీవితము ఉండదు. తృప్తి లేనటువంటి వాడు అవిశ్వాసి. తృప్తి లేనటువంటి వాడు దేవునిని ఎరగనటువంటి వాడు. అసంతృప్తి కలిగినటువంటి ఒక జీవితం ఈ ప్రజలైనటువంటి వారికి ఇవ్వబడుతుంది. వారు దేనిలో జీవిస్తున్నారంటే వారు అసంతృప్తికి కారణం చూసినట్లయితే పాపము యొక్క ఏలుబడి కింద ఉన్నారు. పాపము యొక్క ఏలుబడి కింద ఎందుకు ఉన్నారంటే వారి జీవితంలో విశ్వాసం అనేటువంటిది లేదు. విశ్వాసము లేనటువంటి వాడు అవిశ్వాసగా పిలువబడుతూ ఉంటాడు. అవిశ్వాసం మీద ఎవరు ఏలుబడి చేస్తారంటే
పాపం అనేటువంటిది ఏలుబడి చేస్తుంది. ఆ అసంతృప్తి కలిగినటువంటి ఆ మాటల చేత మనం చెప్పబడినప్పుడు ఇక్కడ అన్నాడు, కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసి అట్టువారు ఏం చేస్తారండి, ఇబ్బంది పడుచు, ఆకలి కొని, ఇంకేమని చెప్పబడింది, దేశ సంచారం చేయుదురు, ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. వారు ఎందుకంటే విశ్వాసము లేనటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. అంటాడు, భూమి తట్టు తేరు చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనలు కలుగును, వారు గడాంధకారంలోనికి తోలువేయబడతారు. అదే ఇక్కడ చెప్పనటువంటి మాట చూసినట్లయితే దేవుని యొక్క భయము లేనటువంటి వాడు అవిశ్వాసగా పిలువబడుతూ ఉంటాడు. దేవుని భయం కలిగినటువంటి వాడు విశ్వాసగా పిలువబడుతూ ఉంటాడు. ఈ 8వ అధ్యాయానికి మనం చూసినప్పుడు ఇక్కడ ఇవ్వబడిన దేవునికి భయపడేవారు వాదార్చబడుతూ ఉంటారు, ఆదరించబడుతూ ఉంటారు, కనికరించబడుతూ ఉంటారు. ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటూ ఉంటారో వారికి ఆదరణ ఉండదు, కనికరం అనేటువంటిది ఉండదు. వారు ఏమవుతూ ఉంటారంటే వారు పాప జీవితంలో జీవిస్తూ ఉంటూ ఉంటారు. వారి జీవితంలో ఎప్పుడు చూసినప్పటికీ కూడా దేవుని ఎరగనటువంటి జీవితం, దేవుని మీద ఆనుకున్నటువంటి జీవితం, అవిశ్వాస జీవితమును బట్టి ఆ కింద చెప్పినటువంటి వాటిని వారు వెంబడిస్తూ ఉంటారని యెషయా గ్రంథము 8వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజలకు మరొకసారి హెచ్చరిక అనేటువంటిది చేయబడుతుంది. మనము మన జీవితాల్లో నీ విశ్వాస జీవితంలో మూలవాక్యమైనటువంటి ప్రభువు కొరకును ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వు చెప్పడమే కాదు, బోధించడమే కాదు, మన జీవితంలో 17:5-17 చెప్పబడేటువంటి విధంగా మనం ఎట్లాగ ఉన్నాము దేవుని యొక్క ధర్మశాస్త్రమును వెంబడించడంలో. ఇంకా నేను అవిశ్వాసంగా ఉన్నట్లయితే నేటి ఉదయకాల సమయంలోనే దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి నేను దేవుని యొక్క ప్రమాణ వాక్యమును మేరకుండా, దేవుని యొక్క ధర్మశాస్త్రమును మేరకుండా దేవుని కొరకు నేను జీవించినట్లయితే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మీరేం చేయబడతారంటే మీరు కనికరమును పొందుతారు, మీరు కనికరమును పొందుతారు, దేవుని ప్రేమకు అర్హులుగా మీరు ఉంటారని ఈ వాక్యము చెప్పబడుతుంది. ఎందుకని ఆ మాట ప్రమాణం చేయబడుతుండే ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. చెప్పబడింది ఏంటంట, కొండలు పోవచ్చు, సముద్రములు ఎండిపోవచ్చు, ధర్మశాస్త్రం నుండి ఒక మాట అయినను పుల్లైనను తప్పుపోవడానికి వీలు లేదు. ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నాడంటే ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఈ 10వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తున్నట్లయితే ఆయన ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనే పౌలు గారు ప్రార్థన మనకి 10వ అధ్యాయంలో ఇవ్వబడింది. ఈ 10వ అధ్యాయం చూస్తే మనం గడిచినటువంటి వారం 12వ వచనం నుంచి చదువుకున్నట్టున్న 27 వరకు. ఇక్కడైతే మనకు చెప్పబడినటువంటి మాట చూస్తున్నట్లయితే 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని ఇవ్వబడిన, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలన నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నవి. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు వారి కొరకు పౌలు హృదయాభిలాషతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు పౌలు గారు హృదయాభిలాషతో ప్రార్థన చేస్తున్నాడంటే వారు దేవుని యొక్క మూలవాక్యాన్ని విసర్జించారు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును విసర్జించారు, మీరడం చేత ఇశ్రాయేలు కనుక చూసినట్లయితే ఏమైపోయారో తెలుసా, 435 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బానిసలుగా జీవించారు వాళ్ళు? 430 సంవత్సరాలు బానిసలుగా జీవించారు వాళ్ళు. దేవుని యొక్క శక్తి ఎరగనటువంటి వారిగా ఉన్నారు. దేవుడు అంటే ఎరగని జీవితంలో ఉన్నారు. వారు ఎల్లప్పుడూ కూడా అవిశ్వాస జీవితంలోనే ఉన్నారు. వారి జీవితాల్లో చూసినట్లయితే అసంతృప్తి కలిగినటువంటి జీవితమే. దేవుడు మన్నానిచ్చినా కూడా వారు తృప్తి కలిగినటువంటి జీవితం వారిలో లేదు. సేవకుని శోధించారు, దేవుణ్ణి శోధించారు. వారు ఎందుకంటే చూసినట్లయితే వారు అవిశ్వాసాలుగా మిగిలిపోయారు. 430 సంవత్సరాలు బానిస స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలకు తీసుకువచ్చిన తర్వాత వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, మూలవాక్య ప్రమాణం ఇవ్వబడింది. కానీ వారు దాన్ని వెంబడించినటువంటి స్థితిలో ఉన్నారు. వారి కొరకు మరి చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు, ఇది క్రీస్తుశకం 58వ సంవత్సరంలో రోమీలకు రాసినటువంటి పత్రికను అపోస్తలుడైన పౌలు గారు రాశాడు. ఆయన ఈ రాసినటువంటి పత్రికలో ఆయన అన్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, సహోదరులారా, ఇశ్రాయేలీలకి ఏం లేదంటే రక్షణ లేదు, ఇశ్రాయేలీకి రక్షణ లేదు.
ఎందుకు ఇశ్రాయేలుకి రక్షణ లేదంటే వారు దేవుని యొక్క మాటను వినటం లేదు. మనకి అంటాడు కదా, నీవును నీ కుమారుని దేవుని మాట విని గైకొని అనుసరించి నడుచుకో. నీవు ఆయన మాట వినాలి, అనుసరించాలి, దాని ప్రకారం ఏం చేయాలి, నడుచుకోవాలి. అప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు దీవించబడతావు, నీ సంతానం దీవించబడుతుంది. ఆ విధముగా అబ్రహాంను దీవించిన దేవుడు ఇస్సాకును దీవించాడు, ఇస్సాకును దీవించినటువంటి దేవుడు యాకోబును దీవించాడు, యాకోబుని దీవించినటువంటి దేవుడు తన సంతానమును దీవించాడు. అన్నాడు, నీ సంతానమే ఇశ్రాయేలును పరిపాలన చేసేటువంటి సింహాసనం మీద నేను కూర్చుండబెడతానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే వీరు దేవుని యొక్క మాటను విననొల్లని వారిగా ఉన్నారు. దేవుని యొక్క మాట వినటం వలన ఏం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే ప్రార్థనకు నడిపిస్తుంది. ప్రార్థన నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే విరిగి నలిగినటువంటి హృదయంతో కన్నీరు విడిచి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి. విరిగి నలిగినటువంటి హృదయాన్ని ప్రార్థన ద్వారా నీవు పొందగలుగుతావు. ఆ ప్రార్థన, ఆ విరిగి నలిగినటువంటి పశ్చాత్తాపంతో నువ్వేం చేయబడతావు అని తెలుసా, రక్షణను నీవు పొందుతావు. ఇశ్రాయేలుకి ఇది లేదు. ఇశ్రాయేలుకి ఏం లేదు. వారు మందిరానికి వస్తూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, దశంభాగాలు ఇస్తూ ఉంటారు, ఆదివారం వస్తారు, ఆరాధనలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ వారి జీవితంలో దేవుని యొక్క వాక్యానికి వినే చోటు వారికి లేదు. వినకపోవడం చేత వారి జీవితంలో ఏం లేదంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోవడం చేత ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోవడం చేత పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం లేకపోవడం చేత వారికి రక్షణ దూరంగా ఉంది. వారి కొరకు అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థన చేయడమే కాదు అన్నాడు కదా, నా హృదయాభిలాష. ఏమని చెప్తున్నాడు, సహోదరుల ఇశ్రాయేలు రక్షణ పొందాలని నా హృదయాభిలాషయు. నేనేంటంటే మాటలతో చెప్పలా, పెదవులతో వచ్చిన మాటలతో చెప్పలా, నా హృదయంతో నిండినటువంటి మాటలతో చెప్తున్నాను. వారందరూ కూడా రక్షణ పొందాలి. వారందరూ కూడా రక్షణ పొందాలి. మా దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనదే. వీరు దేవుడు అంటే, మందిరం అంటే ఆసక్తి ఉంది. ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే చాలామంది సెంటిమెంట్ ఫీల్ అయిపోతూ ఉంటారు. సెంటిమెంటే కానీ ఆత్మానుసారమైన ఆసక్తి ఉండదు చాలామందికి. ఆదివారం వెళ్ళాలి, మందిరంలో కూర్చోవాలి. ఆదివారం వెళ్ళి మందిరంలో కూర్చుంటే నువ్వు ఎన్నాళ్ళు కూర్చున్నావు, ఏమైనా వాక్యాన్ని విన్నావా అంటే ఏముండదు. ఆదివారం అంటే మందిరంలోకి వెళ్ళాలి, అదొక సెంటిమెంట్, ఆచారం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, వీరు ఎటువంటి వారని చెప్తున్నారు. వారు దేవుని యందు ఆసక్తి ఉంది. వారికి ఆసక్తి ఉంది. వారి ఆసక్తి ఏం ఆసక్తి అంటే జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి, లోక సంబంధమైనటువంటి ఆసక్తి మాత్రమే ఉంది. చాలామంది ఏంటంటే మేము దేవుని సన్నిధికి మనం కొన్ని ఆశించి దేవుని పనులు చేస్తూ ఉంటాం. ఓ సేవకుడు చెప్తూ ఉంటాడు, మీరు ఆశించి దేవుని పనులు చేస్తే మీరు దీవించబడరు అంటాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేయవలసింది నువ్వు చేయి, దేవుడు ఇచ్చేటువంటి దీవెన దేవుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ వీరికి ఆసక్తి అయితే ఉంది. ఏమేమి ఉంది ఆసక్తి? దశమ భాగాలు ఇవ్వాలని ఆసక్తి ఉంది, ప్రథమ ఫలాలు ఇవ్వాలనే ఆసక్తి ఉంది, ప్రతిదీ ఆసక్తి ఉంది. కానీ వారి ఆసక్తి అంతా చూస్తే జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి మాత్రమే ఉంది. కాబట్టి వీరి హృదయాల్లో చూసినప్పుడు రక్షణ లేదు, పశ్చాత్తాపం లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు. కాబట్టి వీరందరూ కూడా రక్షింపబడాలి, వీరందరూ కూడా దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆసక్తి ఉంది అని చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. కాబట్టి వారి ఆసక్తిని గూర్చి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలాగనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు. వీరి ఆసక్తి ఎటువంటిదో తెలుసా? దేవునికి లోబడరు వీళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడలా. వారు దేనికంటే వారు స్వనీతిని ఆధారం చేసుకున్నారు. దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడలేదు వీళ్ళు, వారికి ఇష్టమైనది చేయడానికి సిద్ధపడ్డారు. అందుకని అన్నాడు, వీరి యొక్క ప్రజల యొక్క స్థితిని పరిశీలన చేసినట్లయితే వారు దేవుని నీతిని ఎరగనటువంటి వారు ఉన్నారు. వారు దేవుని నీతిని ఎరగక వారు స్వనీతిని ఏం చేశారంటే స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. నువ్వు దేవుని యొక్క నీతికి నువ్వు చేయట్లేదంటే నువ్వు స్వనీతి మీద ఆధారపడినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి భయపడవు.
దేవుని యొక్క వాక్యానికి భయపడవు, పరిశుద్ధ గ్రంథానికి భయపడవు, లేఖనాలు ఏం మాట్లాడిన భయపడం. దేవుని నీతికి మనము లోబడినట్లయితే దేవునికి మనము భయపడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ అన్నాడు, వారు స్వనీతిని ఆధారము చేసుకున్నారు. ఇక్కడ ఇవ్వబడినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క నీతి ఒకటి ఉంది. ఆ నీతిని విడిచిపెట్టారు. ఇప్పుడు కూడా రకరకాల చేస్తూ ఉంటారు చాలామంది. కొత్త యూస్, కొత్త థీరీస్, కొత్త డాక్ట్రిన్స్, కొత్త పాలసీ మేకర్స్ ఎక్కువైపోయారు. కానీ ఆ వారికి ఉన్నటువంటి ఆసక్తి చూస్తే అది జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తిగానే కనబడుతుంది, కానీ ఆత్మానుసారమైనటువంటి ఆసక్తి అనేటువంటిది వారికి కనిపించట్లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆనాడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం చూసినప్పుడు మరి మన జీవితాల్లో కూడా ఈ వాక్యం చెప్తున్నప్పుడు, ఓ ప్రభువా, నా జీవితంలో నా స్వనీతిని ఆధారం చేసుకునే ఉంటున్నానా, దేవుని నీతి మీద నేను ఆధారపడి జీవిస్తున్నాను. దేవుని నీతి మీద ఇక్కడ చూసినట్లయితే వారు అన్నారు కదా, ఆ యాలేనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. విశ్వసించిన ప్రతివానికి నీతి కలుగుటకు ఏం చేస్తాడంటే ఆయన ధర్మశాస్త్రమును ఫుల్ ప్లెడ్జ్డ్గా నెరవేర్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఏంటి ఇక్కడ మనకి ఇవ్వబడ్డాయి రెండు, ఒకటి స్వనీతి, రెండు ఇంకో నీతి ఏంటి చదవండి అమ్మ అక్కడ, దేవుని నీతి. మీరు చాలా శ్రద్ధగా వింటున్నారు అనుకుంటున్నాను. స్వనీతిని, దేవుని నీతి. స్వనీతిని కనుక మనం చూసినట్లయితే, స్వనీతి పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే, నువ్వు స్వనీతి మీద ఆధారపడితే పరిశుద్ధ గ్రంథం కొన్ని లేఖనాల ద్వారా మాట్లాడుతుండేది. స్వనీతి అనేటువంటిది పనికిరానిది అంటాడు ప్రసంగి గ్రంథకర్త. ప్రసంగి గ్రంథకర్త ఏమని చెప్తాడంటే, స్వనీతి దేవుని దృష్టిలో పనికిరానిది. ఎందుకని మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, 7వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే అంటాడు కదా, ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయట జ్ఞానయుక్తము కాదు. ఏంటంట, ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములని అడగవద్దు. ఈ ప్రశ్న వేయట జ్ఞానయుక్తము కాదు. ఇటువంటి తర్కమునకు పోవుట నువ్వు స్వనీతిని ఆధారం చేసుకుంటావు. ఈ స్వనీతి అనేటువంటిది అది పనికిరానటువంటిది, అది దేవునికి ఇష్టము కానటువంటిది అని చెప్తున్నాను. అందుకనే ఈ స్వనీతి గూర్చి యెహెజ్కేలు గ్రంథకర్త తెలియపరుస్తూ ఉంటాడు. 14వ అధ్యాయం 14వ వచనంలో మాట చెప్తుంటాడు. ఏమని చెప్తాడంటే, ఈ స్వనీతి పరులు ఉన్నటువంటి చోట, అక్కడ చూసినట్లు 12 నుంచి చదువుదాం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధునై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును. అక్కడ అన్నాడు దేవుడు, స్వనీతిని ఆధారం చేసుకున్నటువంటి ఒక దేశం మీదకి నేను కరువును పంపిస్తాను, మనుషుల మీదకి పశువుల మీదకి కరువును పంపిస్తాను. ఒకవేళ స్వనీతిని ఆధారం చేసుకున్నటువంటి దేశంలో, కింద మాటలు చూద్దాం, నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఒకవేళ నోవాహు లాంటి రక్షణ పొందినటువంటి వాడు, తర్వాత దానియేలు లాంటి జ్ఞానియు దేవునితో సంభాషించినటువంటి వ్యక్తియు, తర్వాత యోబు లాంటి నీతిపరుడు ఉన్నప్పటికీ కూడా ఆ దేశంలో స్వనీతి పరుల మధ్య ఈ నోవాహు, దానియేలును, యోబు లాంటి వారు ఉన్నప్పటికీ కూడా వారు వీరెవరిని కూడా రక్షించలేరు. ఎందుకంటే స్వనీతి పరుడు ఎదుటివాడి మాట వినం. ఈ స్వనీతిని బట్టి చూస్తే ఒకవేళ యోబు గారు వచ్చి ప్రార్థన చేసిన దేవుడు వినడంట, దానియేలు గారు వచ్చి ప్రార్థన చేసిన దేవుడు వినడంట, రక్షణ వాడను సిద్ధపరచుకున్నటువంటి నోవాహు వచ్చి ప్రార్థన చేసినా వినను. ఎందుకంటే వారిని మాత్రమే రక్షించుకోగలగరు, కానీ వీరిని మాత్రము వారు రక్షించలేరు. అందుకని ఏమని చెప్తారంటే పరిశుద్ధ గ్రంథం స్వనీతి పనికిరానిదిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రెండోది కనుక చూసినట్లయితే వారు స్వనీతి పరులుగా ఉన్నప్పుడు ఇంకొకటి కూడా ఉంది. స్వనీతికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే తప్పులను నీతులుగా చెప్పుట. అది పనికిరానిదే కాదు. ఈ స్వనీతి అనేటువంటిది ఏం చేస్తుందంటే తప్పును నీతిగా చెప్తుంది. మనం తప్పును కూడా దాన్ని ఎట్లా వల్లిస్తుందంటే స్వనీతి నీతిగా చేస్తూ ఉంటుంది.
మనం చూసినట్లు ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 13వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంటుంది. ఏమని చెప్పబడుతుందంటే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చి నందున నేను తింటేనా. నేను ఏం చేసింది అవ్వ? ఏం చేసింది? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆ మధ్యలో ఉన్నటువంటి చెట్టు వృక్ష ఫలాన్ని నీవు తినొద్దు అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తుంది ఈమె? అంటే ఈమె నా తప్పు ఉందంటుందా? ఒప్పుకుంటుంది ఈమె. అవ్వగారు ఒప్పుకుంటున్నారా? ప్రభా, నీ ఆజ్ఞ నేను అతిక్రమించాను ప్రభా, నీ ఆజ్ఞ నేను అతిక్రమించాను ప్రభా, నువ్వు చెప్పినటువంటిది నేను దాటన మీరేనా అంటలేదు. ఏమని చెప్తుందంటే, ఇక్కడ దేవుడని యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమిటనగా, స్త్రీ ఏం చేస్తున్నాను? సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నా నేను తినలా. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఏం చేస్తున్నామే? తప్పును నీతిగా మలుస్తుంది. ఎంత తెలివి ఉంటారు తెలుసా స్వనీతి పరులు? తప్పుని నీతిగా మలుస్తుంది. ఎట్లా నీతిగా మలుస్తుందండి? నేను కావాలని నేను తినలా. ఎవరిచ్చారు నాకు? ఎవరిచ్చారు? సర్పం ఇచ్చింది నాకు. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో కూడా చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు చేసేటువంటి కార్యాలు చూసినట్లయితే, వారి జీవితాల్లో కూడా ఏంటంటే, వారు చేసినటువంటి దానిని దేవుని దగ్గర ఒప్పుకునేటువంటి స్థితి వారికి లేదు. మనకు సామెత అంటారు కదా, తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే, ఏమని చెప్తారు? సామెత ఉంది కదా, అది తెలియదేంటి మీకు అందరికీనే? ఎందుకు ఎక్కమంటాడండి? పచ్చగడ్డికి ఎక్కాను అన్నాడు అంట. తాడి చెట్టు ఎందుకు ఎక్కమంటే పచ్చగడ్డికి ఎక్కాను అన్నాడు అంట. అంటే తాడి చెట్టు ఎక్కడం అనేటువంటిది మిస్టేక్ తెలుసు, కానీ దాన్ని కూడా ఎంత రైట్గా చెప్తున్నాడు చూడండి. ఆ రైట్ మన జీవితంలో మనకు కూడా చాలా అనుభవాలు ఉంటాయి. ఇవి మన జీవితాల్లో కూడా స్వనీతి పరులే. మనందరం స్వనీతి బోధించి, నేను స్వనీతి పరునే వినిచున్న మీలో మరి ఎవరు నాకైతే తెలీదు. నేను కూడా చాలాసార్లు ఇటువంటి కన్నింగ్ నేచర్ చేశాను. ఇక్కడ ఎందుకు ఎక్కువరా తాడి చెట్టు అంటే, ఎందుకు ఎక్కువరా తాడి చెట్టు అంటే పచ్చగడ్డికి ఎక్కాను అన్నాడు అంట. ఇక్కడ అవ్వగారు కూడా అలాగే చెప్తున్నారు. నువ్వు ఎందుకు తిన్నావమ్మా ఇది చేసావండి? కొంతమంది చెప్తే, ఈ పాపం ఎందుకు చేసావంటే, నేను చేయలేదండి, ఆ పక్కడు చేయించాడండి. మా పిల్లలు స్కూల్లో చెప్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. నేను వెళ్ళలేదు మాస్టరు, అది నన్ను తీసుకెళ్ళాడు అన్న. నాకు ఒళ్ళమంటే అంటాను, ఒరా నన్ను చెరువులో దూకేమంటాడు, దూకారు వెళ్ళరా అంటాను. అప్పుడు తెలియదండి జ్ఞానం. వెళ్తాడాడు, నీకు తెలుసు, అన్నీ తెలుసు, కావాలని నువ్వు చేసావు. చేసిన తర్వాత నువ్వు స్వనీతి పరుడవు, స్వనీతి పరురాలు కాబట్టి నువ్వేం చేస్తావంటే, అక్కడ చేసినటువంటి తప్పును కూడా ఎలా చెప్తాం? నీతిగా చెప్తాం. తప్పును కూడా నీతిగా చెప్తాం. స్వనీతి పరుని యొక్క సహజ లక్షణం. ఆ స్వనీతి పరుడైనటువంటి ఆదాము నిరాకరించినటువంటి ఫలమును తినొద్దని ప్రభువు చెబితే వారు ఏం చేస్తారో తెలుసా? తిన్నారు. తిన్న తర్వాత మేము ప్రభు నీ ఆజ్ఞను అతిక్రమించామనేటువంటి ఒప్పుదల లేదు వారికి, పశ్చాత్తాపం లేదు. వారు ఏమని చెప్తున్నారో తెలుసా? మేము ఈ సాతాను లేకపోతే సర్పం ఏంటి అక్కడ, ఈ సర్పము నన్ను మోసపుచ్చింది అంటుందా. సర్పము నన్ను మోసపుచ్చింది. సర్పము నన్ను మోసపుచ్చడం చేత నేను ఏం చేశానంటే, నేను దీనిని తిన్నాను అని చెప్తుంది. ఇది మొట్టమొదటిగా చూస్తే స్వనీతి పరులు ఉండేటువంటిది. దేవుని యొక్క వాక్య ప్రకారం చూసినట్లయితే స్వనీతి అనేటువంటి దాన్ని మనం చూసినప్పుడు అది పనికిరాదు అని దేవుని యొక్క వాక్యంలో మరి యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినటువంటి మాటల చేతను, ప్రసంగి గ్రంథం 7:10 చెప్పబడినటువంటిది. రెండోది స్వనీతి అనేటువంటిది మనం ఏం చేస్తుందో తెలుసా? తప్పును కూడా నీతిగా చెప్తుంది. తప్పును కూడా ఒప్పుకొనడానికి ప్రయత్నించాం, తప్పును కూడా ఒప్పుకొనడానికి ప్రయత్నించాం, దానికి నీతి అనేటువంటి దానికి పూయడానికి మనం చూస్తూ ఉంటాం. అందుకని అన్నాడు, అవ్వ ఆదాముల యొక్క జీవితంలో వారు దానిని చాలా డెకరేట్ చేశారన్నమాట. ప్రభువుకి తెలియదా? తెలుసు. కానీ ప్రభు దగ్గర అటువంటి జీవితాన్ని వారు కలిగి ఉండడానికి వారు ఏం చేశారంటే సిద్ధపడినటువంటి వారిగా ఉన్నారు. రెండోది కూడా మనం చూసినట్లయితే ఎట్లా ఉంటుంది అని చూస్తే, నిర్గమాకాండము 32వ అధ్యాయం 24వ వచనంలో స్వనీతిపరుడు తన తప్పును నీతిగా ఎంచడానికి మనం చూస్తే మరొక ఆధారం కూడా ఉంది. నిర్గమాకాండము 32వ అధ్యాయం అహరోను తన జీవితంలో చేసినటువంటి
దానిని ఇక్కడ వాక్యంలో మనకి చెప్పబడుతుంది. 32:24 చూస్తున్నట్లయితే అంటాడు కదా ఆయన, అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఓడదీసి తిండని చెప్పి తిని నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ యాయనను. ఈయనేమని చెప్తున్నాడు? అసలు నేను చెప్పిందేంటి? నేను మోషేను అక్కడికి రమ్మని పిలిస్తే నేను వచ్చేటప్పటికి నువ్వు దూడను తయారు చేసావేంటి అహరోను? నువ్వెందుకు చేసావు అంటే నేనేం చేయలా. ఏం చేస్తున్నా తెలుసా? నేను అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర చూసినట్లయితే, వారి జీవితాల్లో చూసినట్లయితే అంటాడు కదా, ఇక్కడ ఆ వాక్యాన్ని మనం చూసినప్పుడు 24 అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉందో వారు దాన్ని ఓడదీసి తిండి అని చెప్పాను. అంతే, నేను చెప్పాను. నేను దాన్ని అగ్నిలో వేయగా అది దూడైపోయింది. అంటే అక్కడ అహరోను కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని ఎడల చేసినటువంటి తప్పును స్వనీతిపరుడిగా అక్కడ మనం చూసినట్లయితే దాన్ని ఒప్పుగా మలుచుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే తప్పును నీతిగా, అంటే దేవుడు చెప్పాడు నువ్వు ఇటువంటి చేయకు, మోషేతో నేను మాట్లాడుతున్నాను. మోషేకి ఇటువంటి నిబంధన ఇవ్వబడిందంటే అహరోను ఏమంటున్నాడంటే, అవును ఇక్కడ జరిగినటువంటి కార్యం ఇది కాబట్టి నేను ఇది చేశాను, నాకు ఒకవేళ పశ్చాత్తాపం ఉందా, నాకు విడుదల ఉందని అడగకుండా ఏమంటున్నాడంటే, నేను అది బంగారం ఉందేమో ఇమ్మన్నాను, ఇచ్చాను, అంతే, మంటలో వేసాను, అది ఏమైపోయింది? ఒక దూడలా తయారైపోయింది అంటున్నాడు. ఇంక మూడోది కనుక మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో 1 సమూయేలు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే 13:12 చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తుంది. ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలిని అర్పించి తిని. దేవుడు అడుగుతున్నాడు, సౌలు నువ్వు రాజువే కానీ సేవకుడువు కాదు, నువ్వు దైవజనుడు కాదు, బలిని అర్పించేటువంటిది సేవకుడు చేయాలి తప్ప నీకు చేయవలసినటువంటి పని కాదు. నువ్వు దైవజనుడు చేయవలసిన పనిని నీకు చేసేటువంటి రైట్ ఎవరిచ్చారు అని అడిగితే ప్రభు అన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట చూసినట్లయితే నా అంతటా నేను సాహసించి దానం బలిని పైన చూస్తున్నాను. ఇంకను యెహోవా శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురేమో అనుకుని వాళ్ళు రాలేదు, పాపం వాళ్ళు రాలేదు. కాబట్టి యెహోవాను శాంతపరచడానికి ఏం చేశానంటే యాజకుని చెయ్యవలసినటువంటి పని సౌలు చేశాడు. యాజకుడు చేయవలసిన పని సౌలు చేసి దేవుడు అడిగాడు, సమూయేలు అడిగాడు, యాజకుడు చేయవలసిన పని నువ్వు రాజువే కానీ యాజకుడు కాదు, ఆ పని నువ్వు ఎందుకు చేసావు అన్నప్పుడు తప్పించుకోవడానికి అంటున్నాడు. ఏంటంటే వాళ్ళు ఒకవేళ వచ్చి మా మీద పడతారేమన్నటువంటి ఆతృతతోటి నేను ఈ పని చేశాను అంటున్నాడు. అయ్యో నేను చేసినటువంటిది యాజకుడు చేయవలసిన పని నేను చేశాను అనేటువంటి దాన్ని పశ్చాత్తాపం పొందడానికి సౌలు హృదయము అంగీకరించలేదు. కాబట్టి ఈ లక్షణాలు కనుక మనం చూసినట్లయితే మూడోది కూడా ఉంది. ఇంకోటి స్వనీతి పరుని యొక్క లక్షణాన్ని మనం చూసినట్లయితే స్వనీతి అనేటువంటిది బుద్ధిహీనమైనదని బైబిల్ చెప్తుంది. స్వనీతి అనేటువంటిది ఏంటి అని చూసినట్లయితే స్వనీతి మొట్టమొదటి కనుక చూసినట్లయితే అది పనికిరానిది. 2 స్వనీతి అనేటువంటిది ఏం చేస్తాం? తప్పులను నీతులుగా చెప్పడానికి ప్రయత్నం, ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి కార్యాలు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా హృదయాభిలాష ఉంది, వీరు ఇశ్రాయేలులు దేవునికి విరుద్ధంగా జీవించారు, వాటిని కూడా నీతులుగా చెప్పడానికి వారు ప్రయత్నించారు. పనికిరానటువంటి వాటిని చేశారు. వారికి ఆసక్తి ఉంది కానీ జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి మాత్రం వారు కలిగి ఉన్నారు కానీ ఆత్మానుసారమైనటువంటి ఆసక్తి వారికి లేదు. దేవుని యొక్క వాక్యాన్ని వారు గైకొనటంలో కానీ నడవటంలో కానీ వారు ఆసక్తి లేనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే శక్తి కలిగినటువంటి దేవునికి వారు దూరముగా జీవిస్తున్నారు. నువ్వు స్వనీతిని ఆధారం చేసుకున్నప్పుడు శక్తి కలిగినటువంటి దేవునికి మనం ఏం చేస్తామంటే దూరముగా జీవిస్తూ ఉంటాం. దూరముగా జీవించడం అనేటువంటిది జరుగుతూ ఉంటాం. అందుకని మూడోది కనుక చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం స్వనీతిని గురించి చెప్తుంది, ఇది బుద్ధిహీనమైనటువంటిది అని చెప్తుంది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే 9వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే ఒక మాట చెప్పబడుతుంది, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలి వేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకోవద్దు.
నీ ప్రార్థనను బట్టి ఇది అయింది అనుకోవద్దు, నీ విశ్వాసమును బట్టి అయింది అనుకోవద్దు. నేను దేవుడు, నా శక్తి కలిగినటువంటి దేవుని మీద నేను ఆధారపడి ఉన్నాను, ఆయన మాత్రమే కార్యము చేశాడు. మనం ఏం చేస్తాం తెలుసు, కొన్ని పనులు ఉంటాయి, అది అయిపోయిన తర్వాత ఏమనుకుంటా నేనే చేశాను అంటాం. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నీ దేవుడైన యెహోవా నీ ఎదురు నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టిన. నీ నీతిని బట్టి, నా నీతిని బట్టి ఇది చేశాడని నువ్వు చేసావని ఎప్పుడు అనుకోవద్దు. అది అందుకని అంటున్నాడు కదా, బుద్ధిహీనమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే ఇది నా నీతిని బట్టి నేను జరిగించాను అనేటువంటిది అంటారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క లక్షణం అది, ఇశ్రాయేలు ప్రజల యొక్క లక్షణం. అందుకని అంటున్నాడు కదా ద్వితీయోపదేశకాండం, అది నీ నీతిని బట్టి జరిగిందని నీవు అనుకొనుటకు వెళ్ళలేదు. ఎందుకంటే ఇశ్రాయేలు, నువ్వు బుద్ధిహీనమైనటువంటి హృదయము కలిగి ఉన్నావు కాబట్టి దానిని నేను అంగీకరించను. కాబట్టి స్వనీతి అనేటువంటిది బుద్ధిహీనమైనటువంటి కార్యమును జరిగిస్తూ ఉంటుంది, బుద్ధిహీనమైనటువంటి కార్యాన్ని జరిగిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకని అన్నాడు ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో ఏమని చెప్పబడుతుందంటే, వారు దేవుని నీతిని ఎరుగక వారు స్వనీతిని ఆధారం చేసుకుని వారు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజలు వారు జీవిస్తున్నారు. కాబట్టి నేను వారి కొరకు నేను చూసినప్పుడు నా హృదయాభిలాష ఏం చెప్పబడుతుందండి, వారందరూ కూడా రక్షణను పొందాలి, వారందరూ కూడా రక్షణను పొందాలి, దేవుని కొరకు జీవించాలి అనేటువంటిది వారికి చెప్పబడుతుంది. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, ఇంకొక రిఫరెన్స్ ఇస్తాను. ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి కొరింథీయులు సామెతల గ్రంథము 12వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే 12-15 మూడిని మార్గం వాని దృష్టికి సరి అయినది. మనం స్వనీతిని వెంబడించినప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసా? రైట్ అనిపిస్తుంది. కాబట్టి ఆ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే, మేము దేవునికి అర్పణలు ఇస్తున్నాం, దేవునిని ఆరాధిస్తున్నాం, జ్ఞానానుసారమైన ఆసక్తి మాకు ఉంటుంది అని చెప్తున్నా. అది ఏది కూడా దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. కాబట్టి నేటి కాలంలో మనము దేవుని ఆరాధించినటువంటి నీ స్వనీతిని ఆధారం చేసుకుని, నీ నీతిని ఆధారం చేసుకుని మనం జీవించినట్లయితే దేవుడు చెప్తున్నాడు, అది పనికిరానిదనియు తప్పులను నీతులుగా చెప్పునదియు సునీతి అనేటువంటిది బుద్ధిహీనమైనది పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తుందంటే తేటగా మనకి చెప్పబడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఇక్కడ మాట అంటుంది, తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలం. ఇక్కడ చూడండి, మరొకసారి చూడండి. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూసుకొనుటకైనను మేము తెగింపజాలమని, కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూసుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. యు ఆర్ కంపేర్ విత్ అదర్స్. మన జీవితాల్లో నువ్వు స్వనీతిని ఆధారం చేసుకున్నప్పుడు ఈ యొక్క లక్షణాలు మనం జతపరుచుకుంటూ ఉంటాం. ఎటువంటి లక్షణాలను జతపరుచుకుంటామంటే తమ్మును తామే మెచ్చుకుంటారు, తమ్మును తాము మెచ్చుకొని కొందరితో జతపరచుకైనను వారితో సరి చూచుకొనుటకైనను మేము తెగింపజాలము, కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరి చూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. నువ్వు కంపేర్ ఎవరితో చేసుకోవాలి? ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఫెయిల్ అయిపోయినాడు ఉన్నాడు, మరొక ఫెయిల్ అయిపోయినాడు చూసుకోకూడదు. వాడు టాప్ 10లో ఉన్న వాడితో కంపేర్ చేసుకోవాలి, టాప్ 10లో ఉన్న వాడితోటి కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ స్వనీతిని ఆధారం చేసుకుంటే ఏం చేస్తామంటే ఈ ఫెయిల్డ్ ఆడకంటే అట్టర్ ఫెయిల్ అయినతో కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఒకటి చెప్తూ ఉంటాడు, నాకు ఒక సబ్జెక్టే పోయింది, ఆడు 10 సబ్జెక్టులు పోయింది తెలుసా అంటాడు. ఏమని చెప్తాడు? నాకు ఒక సబ్జెక్టే ఫెయిల్ అయ్యాను, వాడు 10 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు అంటాడు. ఇటువంటిది ఎవరు అంటే స్వనీతిని ఆధారం చేసుకునేటువంటి వారు. అందుకని అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, మీరు గనక చూసినట్లయితే ఏ విధమైనటువంటి రోమిలకు రాసిన పత్రికలో అక్కడ ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఏ విధమైనటువంటి జీవిత విధానం
వారు ఇశ్రాయేలు కలిగి ఉన్నారు. వారు స్వనీతిని ఆధారం చేసుకుని విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుడే క్రీస్తు ధర్మశాస్త్రం సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం మూలముకు నీతిని నెరవేర్చువాడు దానివల్లనే జీవించినని మోషే రాయిచున్నాడు. అయితే విశ్వాసం మూలముకు నీతి ఇలాగూ చెప్పుచున్నది. ఏంటి చెప్పుచున్నది? ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుకు నీవు నీ హృదయములో అనుకోవద్దు. చాలామందికి అవిశ్వాసంతో ఉన్నప్పుడు ఇటువంటి ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. పరలోకంలో నుండి ఆయన ఎవరు తెచ్చారు? పాతాళంలో నుంచి పైకి ఎవరు తెచ్చి? యు డోంట్ థింక్ లైక్ దట్. నువ్వు ఆ విధంగా ఎప్పుడు కూడా నువ్వు అనుకొనవద్దు. అక్కడ అన్నాడు, చెప్పడుచున్నటువంటి వాక్యం చూసినట్లయితే అన్నాడు కదా ఆయన, అదేమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. యు బిలీవ్, నువ్వు నమ్ము, విశ్వసించు. అక్కడ చెప్తున్నాడు కదా, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయం అందు విశ్వసించిన ఎల్లా నీవు రక్షింపబడు. ఇక్కడ మీకు అన్ని ఒకటి చెప్పాను. ఓన్ రైచియస్నెస్, ఓన్ రైచియస్నెస్, సునీతి గురించి చెప్పాను. ద గాడ్ రైచియస్నెస్ కూడా ఉంది, దేవుని యొక్క నీతి కూడా ఉంది. నువ్వు నీ స్వనీతిని కాకుండా దేవుని యొక్క నీతి మీద మనము ఆధారపడమని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దేవుని యొక్క నీతి మీద ఆధారపడినట్లయితే, దేవుని యొక్క నీతి మీద మనం ఆధారపడినట్లయితే దేవుడు ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాడు, ఏ విధమైనటువంటి దీవెనను మనకి ఇస్తూ ఉంటాడు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనాన్ని చూసినట్లయితే అంటాడు కదా, యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువలనే నేటి దినము ఉన్నట్లుగా ఉన్నావు. ఏంటమ్మా? నేటి దినమును ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేస్తామే. ఏమని చెప్తున్నారంటే, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు కాబట్టి అందువల్ల నేటి దినమును ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాం. అంతేకాదు, ఇంకేమన్నా, చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధి నిలిచుటకు అర్హులము కామని ప్రార్థన చేయుచున్నాము. దేవుని నీతిని మీద ఆధారపడినటువంటి వాడు, దేవుని నీతి మీద ఆనుకున్నటువంటి వాడు ఇటు రీతిగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని నీతిని ఎరిగినటువంటి వారు, విశ్వాసంతో ఉన్నటువంటి వారముగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చి నీతిని వెంబడించేటువంటి వారముగా ఉంటూ ఉంటాం. అందుకే కీర్తనకారుడు 119వ దావీదు కీర్తనలో కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏంటి ఆ మాటను చూసినట్లయితే 137వ వచనంలో దేవుని యొక్క నీతి గురించి చెప్పండి. 119, 137 అంటాడు. ఏమని చెప్తాడంటే, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థం. యెహోవా నువ్వు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు కూడా యథార్థం. 145 అదే మాట కనుక చూసినట్లు 145, 17లో కూడా ఓ మాట చెప్పబడుతుంటుంది. ఏంటి ఆ మాట చూసినట్లయితే 17లో చూసినట్లయితే, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలోనూ కృప చూపువాడు. ఇక్కడ మనం రెండు చూసాం, డిఫరెన్స్ బిట్వీన్ ఓన్ రైచియస్నెస్ అండ్ గాడ్ రైచియస్నెస్. స్వనీతికి దేవుని నీతికి ఉన్నటువంటి వ్యత్యాసము. దేవుని నీతి, దేవుడు చెప్తున్నాడు, దేవుని నీతి నమ్మదగినటువంటిది, మన పాపంలో ఒప్పుకున్న విధంగా చేస్తుంది, దేవుని కొరకు జీవించడానికి సిద్ధపరుస్తూ ఉంటుంది, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవడానికి ఇష్టపడతాం, దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి. నువ్వు ఏది చేసినప్పుడు కూడా దేవుని నీతిని బట్టి మనం అతిశయించడానికి సిద్ధపడుతూ ఉంటాం. కానీ స్వనీతి కనుక మనం చూసినట్లయితే అది పనికిరానిదిగాను, తప్పులను కూడా నీతులుగా చెప్పేటువంటిది గాను, తర్వాత ఏం చేస్తుందంట, బుద్ధిహీనమైనదిగాను ఉంటుంది. దేవుని నీతి అయితే అంటుంది నిన్ను హంబ్లింగ్ చేస్తూ ఉంటుంది, దేవుని ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉంటావు, దేవుని ప్రేమించడానికి సిద్ధపడుతూ ఉంటావు. కాబట్టి ప్రియమైనటువంటి ఇశ్రాయేలులారా, నా హృదయాభిలాష, నా ప్రార్థన చూసినట్లయితే మీరు అందరూ కూడా ఏం చేయాలి తెలుసా? రక్షణ పొందాలి, దేవుని కొరకు మీరు జీవించాలి. కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసా? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులు ఉన్నాయని లేపినట్టు నీ హృదయం ముందు విశ్వసించిన ఎట్లా నువ్వేం చేస్తావో తెలుసా? రక్షింపబడతావు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొని. ఈ రెండు పనులు చేయాలి మనం. నోటితోటి చేయాలి, హృదయంతో కూడా చేయాలి. మనం ఓడి చేస్తే మనకు సాల్వేషన్ అనేటువంటిది రాదు. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు, అంటున్నాడు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడును సిగ్గుపడనని
పడడని లేఖనం చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్తుని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అండి. తన ప్రార్థన చేయవారి అందులో కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అని ఇటువంటి వాడంటే సర్వశక్తిమంతుడు. ఆయన నీతి ఈ లోకంలో, మన నీతి ఆయన దగ్గర ఒక మురికి గుడ్డ వలె ఉంటుందంట. మన నీతి ఆయన దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? మురికి గుడ్డ వలె ఉంటుంది. ఒక ప్రవక్త, ఒక సేవకుడు బుక్ చదువుతుంటే చెప్తాడు, నేటి కాలంలో మన నీతి ఎలా ఉంటుందంటే చెప్తుంటాడు, మీరు ఒక మురికి కాలువ దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ మురికి కాలంలో ఉన్నటువంటి ఆ నీరుని చూడండి అంటాడు. చూసిన తర్వాత ఏం జరుగుతుంది? మురికాల్లో నీరు స్టాగ్నేట్ అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుందండి? పై నీళ్ళు ఎలా ఉంటాయి? చాలా తేటగా కనపడతాయి. మన పైపు నీళ్ళ కంటే తేటగా కనపడతాయి. మురికాల్లో ఆ డ్రైనేజ్లో కనుక వెళ్ళిపోయినప్పుడు ఆగిపోయిన తర్వాత అక్కడ మనం వాటర్ కనుక చూస్తే, అక్కడ ఉన్నటువంటి పై నీళ్ళు చూస్తే మన పైపు నీళ్ళ కంటే తెల్లగా కనపడతాయి. కానీ ఆ నీళ్ళని కదపండి అన్నాడు అక్కడ. ఆ నీటిని కదపండి. మన నీతి కూడా అలాగే ఉంటుందంట, మన హృదయం కూడా అలాగే ఉంటుందంట. మనము దేవుని యందు అతిశయించకుండా ఉన్నట్లయితే మన నీతి కూడా అంటాడు. ఆ భక్తుడు రాసినటువంటి ఆ బుక్లో ఆ రాసినటువంటి మాటలు చదివినప్పుడు అంటే మనం కూడా అటువంటి పైకి ఎంతో తేటగా కనబడుతూ ఉంటుంది. పైకి తేటగా అక్కడ అంటాడు, ఆ పై ఉన్నటువంటి తేటను మీరు కదపండి, తెలుస్తుంది లోన ఎటువంటిది ఉందో అంటాడు. దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీ నీతి అట్లా ఉంది. మరి నేటి కాలంలో మన నీతి ఎట్లా ఉందో దేవుని సన్నిధిలో మనం కూడా అడగాలి. ప్రభు, మేము సునీతి పరులు అయితే ఇశ్రాయేలుకి బోధించినటువంటి వాక్యం మాకు కూడా బోధిస్తున్నాం, ఇశ్రాయేలుకి తెలియపరిచిన సత్యాన్ని మాకు కూడా తెలియపరుస్తున్నాం. కాబట్టి నీ సన్నిధిలో మేము జీవించడానికి కావాల్సినటువంటి దేవుని నీతి మేము కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం దయచే ప్రభు అని దేవుని సన్నిధిలో అడగాలి. అని ఎందుకంటే దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు, ఆయన శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. లోక రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 22వ వచనం వరకు చూసినట్లయితే యేసు ప్రభు బహిరంగ సువార్త ప్రకటన. ఇక్కడ ఆయన ఏం చేయబడిందంటే అప్పటి వరకు కూడా చూసినట్లయితే యేసు ప్రభు బహిరంగ సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇక్కడ దేని చేత ప్రకటించడం మొదలుపెట్టాడంటే ఆత్మ బలము కలిగిన వాడై. ఆయన ఏం చెప్తున్నాడు? అప్పుడు యేసు ఆత్మ బలము కలిగి గలిలయకు తిరిగి వెళ్ళును, ఆయన కూర్చున్న సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించును. ఆయన ఏ బలము కలిగి వెళ్ళాడంటే ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్. తన తండ్రి చేతి లోకంలోకి వచ్చి ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించండి. కాబట్టి మనం కలిగినటువంటి స్ట్రెంగ్త్ ఏమై ఉండాలంటే ఆయన ఆత్మ బలము కలిగినటువంటి వాడై, ఆత్మ బలము పొందిన తరువాత, ఆత్మతో పరిపూర్ణుడైన తర్వాత ఆయన గలిలయ పట్టణంలో దేవుని యొక్క సువార్తను బహిరంగంగా ప్రకటిస్తున్నాడు. ఏమని చెప్పబడింది? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్తను. ఎవరు బేదలు? నువ్వు పాపంలో ఉంటే నువ్వు భేదవాడవి. లోకంలో నువ్వు ధనవంతుడై ఉండవచ్చు, నీ పాపాలను విడిచిపెట్టకుండా, నా పాపాలను విడిచిపెట్టకుండా ఈ లోకంలో నేనేదో సమృద్ధిగా ఉన్నాను, సమృద్ధిగా తిన్నాను, నీ పాపం నీలో ఉన్నప్పుడు దేవుని దృష్టిలో నువ్వు ఆత్మీయంగా భేదవాడవే. మేము రోజు చక్కటి బిర్యానీలు తిన్నాం, చక్కటివన్నీ తిన్నాం, హ్యాపీ లైఫ్, ఏమీ కొదువులేదు అనుకున్నావు. నువ్వు మనలో పాపాలు ఉంటే దేవుని దృష్టిలో ఏంటో తెలుసా? మనం భేదవాళ్ళమే. రెండోది కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పనటువంటి మాట ఇంకోటి, ఆయన నన్ను అభిషేకం, చెరలో ఉన్న వారికి విడుదలను. ఎక్కడ ఉన్నవారికి? చెరలో, పాపపు బందెల్లో ఉన్నవారికి విడుదలను, గుడ్డు వారికి చూపును. ఏంటి? మన శరీర నేత్రాలు ఉన్నాయి కానీ మన శరీర నేత్రాలు, ఈ నేత్రాలు దేవుని యొక్క వాక్యాన్ని వెతికేటువంటిగా, విశ్వాసాన్ని వెతికేటువంటి వాటిగా ఉండదు. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే తమ నేత్రాలు చీకటి జీవితం చేత బంధించబడి ఉన్నారో, ఎవరైతే పాప జీవితం చేత బంధింపబడి ఉన్నారో వారిని, నలిగిన వారిని విడిపించుటకు నేనేం చేస్తున్నానని చెప్తున్నాడు. ప్రభు హితవచనమును ప్రకటించుటకు ఆయన నన్ను ఎవరైతే పాపం చేత పట్టబడి ఉన్నారో వారందరినీ కూడా నేనేం చేస్తానంటే విడుదల చేయడానికి ప్రభు చేత నేను ఆత్మలో శక్తి గలన వాడై నేను పంపబడి ఉన్నాను. కాబట్టి ఆయన సువార్తను, బహిరంగ సువార్తను ప్రకటిస్తూ ఆయన యొక్క మాటలన్నీ కూడా తెలియపరిచాడు. అందుకనే ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే మనము ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పేదరికంలో ఉన్నాం. ఏ పేదరికం? లౌకికమైన పేదరికం మనకు లేదు, ఆత్మీయ పేదరికంలో ఉన్నాం. పాపం అనేటువంటి జీవితంలో మగ్గిపోతున్నాం.
నీకు ఉన్నటువంటి పాపపు అలవాట్ల చేత నువ్వు వాటికి బంధింపబడి ఉన్నావు. సరసాల్లో నువ్వు గ్రహించట్లా. నాకున్నటువంటి పాపపు అలవాట్ల చేత నేను బంధించబడి ఉన్నాను. ఫ్రీగా ఉన్నాను అనుకున్నాను. నాకు కొన్ని పాపపు అలవాట్లు ఉన్నాయి, వాటి చేత నేను ఆ ఫ్రేమ్లో బంధించబడి ఉన్నాను. నేను అన్నీ ఉన్నాయని ఉన్నాను, కానీ నా యొక్క జీవితంలో పాపం అనేటువంటిది ఉండి నువ్వు పేదవాడిగానే, ఆత్మీయ స్థితిలో నువ్వు పేదవాడిగానే ఉన్నావని చెప్తుంది. నేను కళ్ళు కలిగి ఉన్నాను, కానీ నువ్వు వేటిని చూస్తున్నావు తెలుసా? నువ్వు పాపమును వెతుకుచున్నావు కాబట్టి నువ్వు గుడ్డివాడిగానే ఉన్నావు. ఇవన్నీ కలిగి ఉండి మనమేమని చెప్పుకున్నామని చెప్తాడండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఇవన్నీ కలిగి ఉండి మనం ఏం చెప్పుకున్నామని చెప్తున్నాడండి. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువును, దరిద్రువును, గుడ్డివాడువును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక. ఇక్కడ మనం అక్కడ చెప్తున్నారు వాక్యం. ఇది లవొదికీయ సంఘం యొక్క పరిస్థితి చెబుతూ ఇక్కడ మనము ఇటువంటి స్థితిలో ఉన్నామన్నాడు. మనం ఎటువంటి అంట? దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడు ఉన్నామని ఎరుగక మనం ఏమనుకున్నాం తెలుసా? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకుంటున్నావు. మనము ఇటువంటి జీవితాల్లో ఉన్నాం. కానీ మనం చెప్పుకునేటువంటి చూసినట్లయితే లవొదికీయ సంఘం వల్లే మనం కూడా చెప్పుకుంటున్నాం. దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం, దిక్కుమాలిన స్థితిలో ఉన్నాం, దరిద్రతలో ఉన్నాం, గుడ్డివాడు ఉన్నాం, దిగంబరత్వంతో ఉన్నాం. కానీ అట్లా మనం చూడకుండా నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకున్నాం. అందుకని యేసుప్రభు అన్నాడు, నేను బేదలకు స్వార్థం ప్రకటించడానికి, బంధింపబడినటువంటి వారికి విడుదల చేయడానికి నేనేం చేశానంటే ప్రభు యొక్క వాక్యమును ఆయన ఏం చేశాడంటే ప్రకటించడానికి సిద్ధపడా. అక్కడ చూసినట్టు 22 అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడి కాడా అని చెప్పుకొని చుండగా ఆయన గూర్చి అప్పుడు మాట్లాడటం మొదలెట్టారు. ఈయన ఎవరి కుమారుడు? యేసేపు కుమారుడు. ఈయన మాటలు చూస్తే ఎలా ఉన్నాయంటే ఆయన దయగల మాటలు, ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన కూర్చున్నటువంటి సాక్ష్యం పొందారు. చెప్పాం కదా, నిన్ను కూడా మొన్న కూడా చెప్పాను కదా, ఆయన మొన్న కూడా రబ్బీ రా, నేను ఎక్కడున్నాను నువ్వు చూడు, నా సాక్ష్యం నువ్వు చూడు. మన సాక్ష్యం కూడా చూడాలా, మన సాక్ష్యం కూడా ఇతరులకు చూపించేటువంటి విధంగా ఉంది. యేసుప్రభు అయితే ధైర్యంగా చెప్పగలిగాడు, కమాన్ వచ్చి చూడు నేను ఎక్కడ ఉంటున్నాను, నా సాక్ష్యం గురించి నేను చెప్పక్కర్లా అన్నాడు యేసుప్రభు. ఇక్కడ అన్నాడు, ఆయన ఏమని చెప్తున్నాడంటే ఆయన చెప్పనటువంటి మాటలు ఇక్కడ ఆయన ఎటువంటి వాడంటే అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా, ఈయన యేసేపు కుమారుడు కాడని వారు ఏం చేస్తున్నారంటే చెప్పుకుంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే బహిరంగ సువార్తను ప్రభు ప్రకటించాడు. ఎవరి కొరకు ప్రకటించాడంటే ఆనాడు 700 సంవత్సరాల క్రితం యెషయా తెలియపరిచాడు. ఏంటంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకును ఆయన అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగుటకు ప్రకటించడం, నలిగిన వారికి మనం అనుకోవచ్చు నేను భేదవాడిని కాదు, నేను గుడ్డివాడిని కాదు, నేను నలిగినటువంటి స్థితిలో లేను అంటే నువ్వు లవొదికీయ సంఘం లక్షణాలన్నీ ఉన్నాయి. నువ్వు దౌర్భాగ్యుడును, పనికిమాలిన వాడును, దిగంబరుడును, చెప్పండి ఏంటమ్మా, గుడ్డివాడును, ఆ లక్షణాలన్నీ ఉండి చివరిలో ఏమని చెప్తున్నా? నేను ధనవంతుడను, నాకు ధన సమృద్ధి ఉంది, నాకు ఏమీ కొదువా లేదు. ప్రభు యొక్క వాక్యంలో ఒకసారి మనం అడుగుదాం. ప్రభు అయిన దేవా, నా జీవితంలో నీ ప్రత్యక్షనిచ్చినావు, నీ వాక్యం చేత నన్ను బలపరుస్తున్నావు. ఆనాడు ఇశ్రాయేలు కొరకు హృదయాభిలాషతోటి అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. వారు దేవుని యొక్క నీతి మీద ఆధారపడకుండా వారు స్వనీతిని ఆధారపరుచుకున్నారు. యెషయా గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు, ప్రమాణ వాక్యంను విడిచిపెట్టి, దేవుని యొక్క నిబంధనను విడిచిపెట్టి, ధర్మశాస్త్రమును విడిచిపెట్టి వారు పాప జీవితంలో జీవిస్తూ వారు తమ యొక్క జీవితమును వ్యర్థపరుచుకుంటున్నారు. వారు దేవుని యొక్క కనికరమునకు పాత్రలుగా ఉండేట్లా కారణం చూసినట్లయితే వారు అవిశ్వాసమైనటువంటి జీవితంలో వారు ఉన్నారు, అసంతృప్తి కలిగినటువంటి జీవితంలో ఉన్నారు. పాప జీవితం అనేటువంటిది వారి మీద ఏలుబడి చేస్తుంది. అయితే అటువంటి వారిని విడిపించుటకు శక్తి గల దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుని లోకంలో నువ్వు పంపించావు. మా యొక్క పరిస్థితులు చూసినప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి లవొదికీయ సంఘ లక్షణాలు మేము కలిగి ఉన్నప్పటికీ కూడా మా యొక్క జీవితంలో మేము వీటిని పొంది ఉన్నామని మేము చెప్పుకుంటున్నాం. కానీ నీ సన్నిధిలో మా నీతి ఏ విధముగా ఉంది, స్వనీతిని గూర్చి మేము ఆధారపడుచున్నామేమో. ప్రకటించినట్టు నేను నా జీవితంలో స్వనీతిని ఆధారపరచుకుంటే నేను కూడా
తప్పును కూడా నీతిగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నానేమో, పనికిరానటువంటి దాన్ని నేను వెంబడిస్తున్నామేమో, బుద్ధిహీనమైన దాన్ని నేను వెంబడిస్తున్నానేమో. ఈ ఉదయకాల సమయంలో ఆనాడు పౌలు గారు చేసిన ప్రార్థన, యెషయా ప్రవక్త చెప్పినటువంటి వాక్యం నేటి ఉదయకాల సమయంలో శక్తివంతుడైనటువంటి దేవుని యొక్క వాక్యం చేత నేను దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వాసంతో ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో రక్షణ పొందడానికి నువ్వు నాకు సహాయం దయచే ప్రభువా. నేను ఇప్పటివరకు కూడా నా స్వనీతిని ఆధారం చేసుకుని జీవించినట్లయితే, స్వనీతిని ఆధారం చేసుకుని జీవించడం చేత వచ్చేటువంటి దుర్గుణాల గురించి నువ్వు తెలియపరిచావు. కాబట్టి దేవుని నీతిని కూర్చున్నటువంటి వాక్యం కూడా నువ్వు చెప్పబడింది. కాబట్టి నాలో ఉన్నటువంటి జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు నీవే. కాబట్టి ఆ మార్పును పొంది నీ కొరకు నేను జీవించడానికి నాకు సహాయం దయచే ప్రభువని దేవుని సన్నిధిలో అడుగుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులు కావాలించును గాక.